హలో యువర్స్, మా ఇంట్లో సాటర్డే మార్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ 6 నుంచి లెగ్గానే ఇంట్లో పనులు, కిచెన్ అన్నీ సర్దుకోవడం, క్లీనింగ్ అన్నీ చేసేసాను. నా రొటీన్ అనేది ఎలా ఉంటుందనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నా రొటీన్ వచ్చేసి 6 గంటల నుంచి 10 వరకు మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందనేది కలిసి చూద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి పిల్లల కోసమైతే సాంబార్ ఇడ్లీ చేద్దామని ముందుగా అయితే లేచినంటే కాయగూరలన్నీ కోసేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. పప్పు అయితే ఆల్రెడీ ఉడకపెట్టేసి పెట్టుకున్నానండి. అది మిక్సీ పెట్టుకుంటాను. పప్పు గుత్తితోటి మనం ఎంత నిలిపినా కూడా అంత మెత్తగా అవ్వదు కాబట్టి సాంబార్లోకి మెత్తటి పేస్ట్లా ఉంటేనే బాగుంటుంది కదా పప్పు. అందుకు మిక్సీ పెట్టేసుకుంటానండి. అది చల్లారాలి కాబట్టి దాన్ని పక్క పెట్టేసుకున్నాను. ఇలా కూరగాయలన్నీ వేసేసి అయితే నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలు పక్కన లేచారండి. వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. ఇద్దరికి బ్రష్లు చేపిచ్చేసి స్నానం కూడా చేసేసి తాళ్ళు చేసాక నేను కూడా చేస్తానండి. కిందకైతే పూలు కోయడానికి వచ్చాను. ఇక్కడైతే మందారాలు ఉంటాయండి. ఆ మందారాలు అయితే కోయడానికి వచ్చాను. జుట్టు అయితే అసలు ఆరలేదు. అందుకే ఇంకేం కిప్పులు పెట్టకుండా అలాగే కిందకు వచ్చేసానండి. ఆ చెట్టు పక్కనే కరివేపాకు ఉంటుంది. కరివేపాకు ఇలాగా పువ్వులు అయితే కోసుకుని అయితే పైకి వస్తున్నాం. పిల్లలు కూడా స్నానం చేస్తారన్నాను కదండి. వాళ్ళు కూడా నాతో పాటు వెనకాలే వచ్చారు. చూస్తున్నా కదా అక్కడ బాల్ ఏదో ఉంటాయి అన్నీ నెత్తుకుని అయితే నా బొట్టలు అయితే వేస్తున్నారండి. ఇలా అయితే పువ్వులు కోసుకొచ్చేసి పైకైతే వచ్చేసాము. వచ్చినాకైతే అవన్నీ కడిగేసిన తర్వాత దేవుడికైతే పువ్వులన్నీ పెట్టేస్తున్నాను. సాటర్డే కదండి, పక్కన దేవుడి పూజ కూడా చెయ్యాలి. అందుకు పువ్వులన్నీ కోసుకొచ్చి అయితే ఇలా దేవుడి దగ్గర అన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత పక్కన ఇందాకే సాంబార్ అయితే అన్నీ వేసేసి అయితే ఒక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి వేసి పెట్టేసుకున్నాను. వేసి పెట్టేసుకున్న అది బాగా మరిగిపోయిందండి. మరిగిపోయిందని పక్కకు పెట్టేసుకున్నాము. పక్కన పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఓ పక్కన వచ్చేసి ఇడ్లీ పిండి తీసానండి ఫ్రిడ్జ్లోంచి. అందులో కొంచెం ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని అయితే ఇలా అయితే ఇడ్లీ రేకుల్లోకి ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ మొత్తం రేకుల్లోకి ఇడ్లీలు అయితే వేసేసాను. వేసేసుకుని అయితే మూత పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీలన్నీ వేసేసుకున్నాం కదా, అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ అయితే పెట్టుకుందాము. ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, అన్నిట్లో అయితే మిక్సీలో వేసేసుకుని ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను. అది పక్క పెట్టేసిన తర్వాత సాంబార్ మరిగిపోయింది కదండి, పక్క పెట్టుకున్నాం కదా, దానికైతే పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కావాల్సిన అన్నీ వేసేసాను. కరివేపాకు కూడా కింద నుంచి తెచ్చుకున్నాను కదా, అది కూడా వేసేసుకుని ఇలాగ పోపు అయితే పెట్టేసి సాంబార్లో అయితే వేసేసాను. ఓ పక్కన ఇడ్లీ కూడా అయిపోయింది. ఇలా ఇడ్లీ అయిపోయింది కదా, ఆ ప్లేట్లు అయితే తీసేసుకో, బౌల్లోకి ఇడ్లీలన్నీ కూడా తీసేసుకుంటున్నాను. తీసేసి కాల్లో పెట్టేసుకుని ఇలా అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నామండి. సాంబార్ ఇడ్లీ అలాగే చట్నీ చేశాను కదా, పల్లీ చట్నీ. ఆ సాంబార్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. రెండు నంచుకుని కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. ఇలా అయితే టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం ఒకటి వండాలి కదండి. సాంబార్ చేసేసాను కాబట్టి ఇంకా కర్రీ ఏమి వండక్కర్లేదు. వడియాలు వేపేసి అన్నం పెట్టేస్తే సరిపోతుంది. వాషింగ్ మిషన్లో అయితే దుప్పట్లన్నీ వేసేస్తున్నాను. వేసేసి ఇలాగ లిక్విడ్ వేసేసి ఆన్ చేసేసాను. ఇంకా దాని పని అది చూసుకుంటుంది. మిగతా పని వచ్చేసి నేను రాగులు అనేది బాగు చేయించానండి. అవి అయితే ఆరబెట్టలేదు. ఇవైతే పైకి వెళ్ళైతే ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ రాగులు వచ్చేసి ఏం కొనిలేదండి. రేషన్ షాప్లో అయితే రాగులు జొన్నలు ఇస్తారు మాకు. అవి అయితే చాలా ఉన్నాయి. 5 కేజీల పైన ఉన్నాయి. అందుకు అవన్నీ బాగు చేయించాను. నాకైతే బాగు చేయించడం రాదు. వేరే అవసరత అయితే బాగు చేయించేసి ఇలా అయితే ఆరబెట్టేసి మిల్లుకి పంపించేస్తే సరిపోతుందండి. ఎందుకంటే అందులో కనబడిన ఇసుక ఉంటుంది కాబట్టి బాగు చేయిస్తే కొంచెం మంచిది, ఇసుక లేకుండా ఉంటుంది. నేను ఆరబెడుతున్నానండి. పిల్లలు కూడా ఎలా ఆరబెడుతున్నారు, పిల్లలు ఇంటి కూడా ఉన్నారు అనుకుంటున్నారా? సెకండ్ సాటర్డే కదండి, ఇంట్లోనే ఉన్నారు. అలా అయితే బయట ఆడుకుంటున్నారండి. నేను ఇలా అయితే కిచెన్లోకి వచ్చేసాను. అవి ఆరబెట్టేసి ఇడ్లీ వేసాను కదండి, ఇడ్లీ పిండి వేయగా కొంచెం పిండి అయితే మిగిలింది. అదైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా పిండి అంతా కూడా బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. వేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. గిన్నెలు చూడండి చాలా ఎక్కువైపోయినాయి కదా, ఇడ్లీ వేసాను దానికి తగ్గట్టుగా సాంబార్ కూడా చేశారు కాబట్టి మొత్తం సెంకి నిండిపోయి పైన అంతా కూడా గిన్నెలు అయిపోయినాయి కదండి, అవి మొత్తం వాష్ చేసుకురావాలి. ఇప్పుడు ఆ పిండి అనేది పెడదామని హాల్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ చూడండి జోష్ పాప, హవ్య పాప ఏం చేస్తున్నారనేది. హవ్యకు వచ్చేసి జోషి కోన్ పెడుతుందండి. చోటు చుక్క చుక్కలుగా పెడుతుంది. అయినా కూడా హవ్య అంత బుద్ధిమంతురలా పెట్టించుకుంటున్నా చూసా, కొంచెం కూడా ఉంచదండి, మళ్ళీ కడిగేస్తుంది. వద్దని అంటే మా జోషి అస్సలు వినిపించుకుంటలేదు. జోషి పెట్టుకోకూడదు కాబట్టి ఇంకా హవ్యే పెట్టుకుంటుంది. ఇంక నేను ఎలా పెట్టుకోను కదమ్మా, హవ్యకు పెడతానంటే సర్లే అని ఇంకేదోటి పాడిని అని వదిలేసాను. వాళ్ళతో వాగలేక అసలని మాట ఇనిదే లేదు. చూడండి అంత క్యూట్గా అంతే క్యూట్గా హవ్య కూడా పెట్టించుకుంది కదండి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి మొత్తం గిన్నెలన్నీ కూడా తోమేశానండి. చూస్తున్నారు కదా, బుట్ట నిండిపోయింది. కిందంతా వాటర్ అయిపోయింది. మ్యాట్ వేసి తుడిచేస్తున్నాను నీట్గాని.
ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసాను. స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసాను. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ రైస్ పక్కన పెట్టాను. సాంబార్‌లోకి వడియాలు ఏపుతానన్నాను కదండీ! ఆ వడియాలు కూడా తీసి పెట్టాను. ఈ వడియాలు వచ్చేసి చూస్తున్నారు కదా! ఇవి వైజాగ్‌లో ఫేమస్ అంట. మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి. అవి కూడా ఫ్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఏం పేరు అని కూడా నాకు తెలీదండి. మర్చిపోయాను చెప్పింది, కానీ దాంతో పాటుగా బయట కొన్న అప్పడాలు కూడా తీస్తాను. అన్నీ ఫ్రై చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి అన్నీ తీసి పెట్టాను. ఇలా పక్కన ఆయిల్ అనేది పెట్టుకున్నాం కదండీ! ఆయిల్ ఇటెక్కేలాగా పక్కన సర్దుకుందాము. ఇలాగా ఇడ్లీ పాత్రలో గిన్నెలు ఉంటాయి కదండీ! ఆ రేకులన్నీ కూడా తీసేసి ఒక 1 బై 1 పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. అన్ని ఇడ్లీ పాత్ర సర్దినప్పటికే ఆయిల్ అయితే మరిగిపోయిందండి. మరిగిపోయినప్పటికి ఇలాగ వడియాలైతే వేయించేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకున్నాక ఆ గిన్నెలో వేసి పెడితే పిల్లలు కూడా మామూలుగా స్నాక్స్ కింద కూడా తింటారు కదండీ! అందుకు కొంచెం ఎక్కువ అయితే ఫ్రై చేశాను కదా! ఇలాగ వడియాలన్నీ కూడా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసాకైతే అన్నం కూడా ఉడికొచ్చేసిందండి. ఆ చూసి అయితే ఇలా వాచ్ చేస్తున్నాను. అన్నం అయితే వాష్ చేసిన తర్వాత అయితే వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి. అందులో వాషింగ్ మిషన్‌లో బట్టలయితే అన్ని బట్టలు కూడా ఒక బకెట్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మరకలు అయన్నీ వదిలినాయా లేదా అని కూడా చెక్ చేసుకొని అయితే వేసేస్తున్నానండి. రౌండ్‌గా చుట్టేసినాయి మొత్తం బట్టలన్నీ కూడా. అవి ఎట్లికి అట్లకి తీసుకుని అయితే ఒక బకెట్‌లో వేసేసుకొని పైకెళ్ళి అయితే ఆరబెట్టాలి. ఆ బట్టల బకెట్టు అలాగే కిప్పులయితే పట్టుకెళ్తున్నాను. పక్కన జోషి అయితే వెనకాల వస్తుంది కిప్పులు బ్యాగ్ కట్టుకుని. ఇలా అయితే మేమిద్దరం ఎళ్ళైతే పైకైతే బట్టలెళ్ళి ఆరేసేస్తున్నానండి. బట్టలు కూడా ముందు ఉతికాను. అవి కూడా ఉన్నాయి. ఓ పక్క తీగ మీద అయితే ఇవి వేసేస్తున్నాను. దుప్పట్లయితే ఉతికాను. రోజుకి ఒక 2 దుప్పట్లయితే వేస్తున్నాను బట్టలతో పాటుగా. ఇలా అయితే అన్ని బట్టలు కూడా ఆరబెట్టేస్తున్నానండి. ఆరబెట్టిన తర్వాత గాలయితే గట్టిగా ఏస్తుంది కదా! ముందేసిన బట్టలయితే కొన్ని తీసేసానండి. ఆరిపోయినయన్ని కూడా తీసేసాను. ఎండ గట్టిగా కాస్తుంది కాబట్టి ఆరిపోయినన్ని బట్టలు తీసేసి తర్వాత ఆ కిప్పులు ఉంటాయి కదండీ! ఆ కిప్పులు ఈట్లి బట్టలకు కూడా పెట్టేస్తున్నాను. గాలేస్తుంది కాబట్టి పడిపోకుండా ఉంటాయి. ముందు ఆరబెట్టిన బట్టలు అన్నాను కదండీ! అవన్నీ తీసేసానండి. తీసేసాక అవన్నీ కిందకి కట్టుకెళ్ళిపోతున్నాను. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో అయిపోయింది. ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.